హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిబ్రవరి 15 ఆదివారం. కువైట్ సమయం 5:13 అయింది. నేను ఈ ఇంట్లో 21/2011 వచ్చినాను. జనవరి 20, 2011 నుంచి ఈ ఇంట్లోనే పనిచేస్తున్నాను. ఈ జనవరి 20కి 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఇంట్లో ప్రతి ఆదివారం దివానీ ఉంటుంది. స్కూల్ పిల్లలు ఇద్దరు, కాలేజ్ పిల్లడు ఒకడు ఉన్నాడు. అంటే ఇంతకుముందు పెద్ద ఆయన ఉన్నాడు, అతను లేదు ఇప్పుడు. ఈ దివానీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇవంతా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇవన్నీ పైన పెట్టాను క్లీన్ చేసేసేసి. ఈ టేబుల్స్ అన్నీ ఇవన్నీ క్లీన్ చేసే ఇప్పుడు తోస్తున్నాను. ఈ తోసి మళ్ళీ ఎక్కడ పెడతాము. ఇది చూడండి, నేను క్లీన్ చేస్తున్నాను. చాలామంది చెప్తుంటారు ఫ్రీగా దివానీ చేయకూడదు, చేస్తే నేను దివానీ ఉంటే నేను రాను, తర్వాత అమ్మకు డ్యూటీలు తక్కువ ఉండాలా, ఫుడ్ బాగుండాలా, అది ఇది అంటారు. చాలామంది కువైట్లో ఉండే వాళ్ళని చూసి ఇండియాలో మీకేమరా కువైట్ వాళ్ళకు డబ్బులు బాగా సంపాదిస్తారంటారు. ఆడ అట్లా అనే వాళ్ళు ఎవడైనా సరే వీడికి వచ్చి పని చేసి 4 రూపాయలు డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది. మాటలు కాదు ఇచ్చేయడము. మాటలేమో ఎవడైనా చెప్తాడు, ప్రతి ఒక్కడు మాటలు ఎవరైనా చెప్తారు, ప్రతి ఒక్కరు. కానీ ఇక్కడ వచ్చి పిల్లల్ని వదిలేసి, ఇంట్లో బంధువులను అందరినీ వదిలేసి ఇక్కడ చేస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్కడు ఏమంటే నీకేముందిరా కోయిట్లో అమ్మ ఏం డబ్బులు రావి, ఏమి ఇక్కడ ఖర్జూర చెట్లు కాసినట్టు చెప్తుంటారు. ఖర్జూర చెట్లు కాసినట్టు చెప్తుంటారు అయ్యగారు. చాలామంది ఇంటికాడ ఉండి చూడండి. మళ్ళీ నేను తోసేసాను కదా నీట్గా. ఇప్పుడు మళ్ళీ ఈ టేబుల్లో పెడుతున్నాను. టేబుల్ పెట్టి టిష్యూ పేపర్లు రెడీ చేస్తున్నాను. ఇవన్నీ చేస్తాను. స్కూల్ డ్యూటీ చేస్తాము, అన్నీ చేస్తాను. కానీ రాత్రి బుగులు అంబులెన్స్ టైప్ అనమాట. ఈ కువైట్లో డ్యూటీలో అంబులెన్స్ టైప్ అనమాట. ఇవి చాలామంది ఏం చెప్తారు తెలుసునా, కువైట్ నుంచి వస్తే చాలామంది మనోళ్ళు కూడా ఉండాలిలే, లేదల్లా పెద్ద ఆకాశానికి పోయి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాదల్లా నేను కూడా ఇక్కడ వచ్చి పనిచేసి 4 రూపాయలు డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది అందరికీ. ప్రతి ఒక్కడు ఓహో కువైట్ కా అంటారు. కువైట్కి వచ్చి తెలుస్తుంది, వీటికి వచ్చి ఇక్కడ ఉంటే తెలుస్తుంది అందరికీ. ప్రతి ఒక్కడు చెప్తుంటారు ఓహో కువైట్ ఏం డబ్బులు నాయన సంపాదిస్తున్నారని. 80 దినాల నుంచి అమ్మ బూకి బుద్ధు 140కి 145 తెంగించుకుంటాను. ఇక్కడ కూడా జీతాలు పెంచండి అంటే పెంచరు. ఏం చేద్దాం మా కర్మ. ఇంట్లో కాడోళ్ళు చెప్తారు, అబ్బా మీకేమైనా బాగా సంపాదిస్తారు కువైట్లో, ఇంకేమే అని అంటారు. వీటికి వచ్చి తెలుస్తుంది ఏమి ఎక్కడని. 35 దినార్లు కూడా పనిచేశాను. జారాస్ షాబ్యాదులు అనే చోట 35 దినార్లకి. ఆడ రోజు దివానీనే. సాయంత్రం 4 గంటల నుంచి ఆ మహానుభావుడు పోయేంత వరకు ఓ బేవర్స్ వాళ్ళు ఉండారు. తిట్టకూడదు నా కొడుకుల్ని. ఆ బేవర్స్ నా కొడుకులు పోయేంత వరకు మనం ఇచ్చేయాల్సిందే. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ వరుసగా పెట్టేశాను. నీళ్ళు అన్నీ ఇవన్నీ నీళ్ళు అన్నీ పెట్టేశాను కదా. చూడండి నా వెనక చూడండి, ఇదిగో ఇవన్నీ నీళ్లు పెట్టినాను కదా. టిష్యూ పేపర్లు
నీళ్ళు ఇవన్నీ నీళ్ళు చూడండి. ఒక గంట నుంచి ఇది క్లీన్ చేసిన, బాత్రూమ్ క్లీన్ చేసిన, ఇప్పటికి అయిపోయింది. చాలామంది ఏమంటారంటే, ఏం నాయనా మీ కోయిట్లో ఉండారు, మీకేమే ఇంటికాడ ఏం బాబు మీ మొగుడు కోయిట్లో ఉన్నాడు కదా, ఇంకెందుకు పనికి వచ్చేది, ఇంటికాడ కూర్చొని తినచ్చు కదా. అది ఎగతాళి చేస్తారు కొంతమంది. వీడికి వచ్చి పని చేస్తే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గల్ఫ్ దేశాల్లో ఉండేవాళ్ళు, బయట దేశాల్లో అందరూ బాగుండాలని అందులో నేను కోరుకుంటూ, యావత్ ప్రపంచ దేశం అందరూ మన ఇండియన్ వాళ్ళకి, ప్రత్యేకంగా మన ఆంధ్రులకి హ్యాపీ దివాళీ, నమస్తే, జై హింద్, గుడ్ బై.